ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఇవాళ మూడో రోజు పర్యటించనున్నారు. నేడు ఉదయం 10 గంటలకు రోడ్డు మార్గం ద్వారా ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో కోతకు గురవుతున్న ప్రాంతాన్ని ఉప ముఖ్యమంత్రి పరిశీలించబోతున్నారు. అనంతరం మధ్యాహ్నం పిఠాపురం నియోజకవర్గంలోని అధికారులతో పరిచయ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత టీడీపీ, బీజేపీ నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు పిఠాపురంలో సాయంత్రం 4 గంటలకు వారాహి బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. బహిరంగ సభ అనంతరం అక్కడి నుంచి విజయవాడ బయలుదేరి వెళ్తారు. ఇక రెండో రోజు పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. మొదట పంచాయతీ శాఖ అధికారులతో, ఆ తర్వాత జలవనరుల శాఖ అధికారులతో భేటీ అయ్యారు. జిల్లాలో రహదారుల పరిస్థితిపై ఆరా తీశారు. మరోవైపు ఏపీలో అమ్మాయిల మిస్సింగ్ పై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో 37,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని, ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యమైతే దీనిపై ఓ స్పెషల్ కమిటీ ఉండాలని చెప్పారు. ఈ అంశంపై కేబినెట్లో చర్చిస్తామని తెలిపారు. మిస్సింగ్ కేసులకు సంబంధించి ప్రత్యేక సెల్ ఉండేలా ప్లాన్ చేస్తామన్నారు పవన్ కళ్యాణ్. పోలీస్ శాఖతో పాటు వివిధ డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఆడపిల్లల తల్లిదండ్రులకు పవన్ కళ్యాణ్ సూచనలు చేశారు. అమ్మాయిలు లవ్ ట్రాప్లో పడకుండా జాగ్రత్తలు పడాలంటూ సూచించారు.